హలో అండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ వీడియోలో మా గల్లీ వినాయకుడిని ఏ విధంగా నిలబెట్టినాము అండ్ ఏమేమి నైవేద్యాలు ప్రిపేర్ చేసినాము అవన్నీ చూపించబోతున్నాను. అసలు ఏ ఫెస్టివల్కి ఎంజాయ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ వినాయక చవితికి అండ్ దసరాకి అయితే మాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. అంత బాగా జరుగుతుంది మా సైడ్ అయితే. పొద్దున్నే లేచి మంచిగా వాకిళ్ళు కడుక్కొని మా పాపనైతే ఇలా అన్ని ముగ్గులు వేసేసింది. నెక్స్ట్ మా పెద్ద తోటి కోడలు దేవుణ్ణి మంచిగా నిండుగా అలంకరించింది. ఎందుకంటే మా ఇంట్లో వినాయకుడు ఉంటాడు, 9 రోజులు పూజలు మంచిగా జరుగుతాయి. మేమైతే ఇక్కడ 3 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసినాము. ఇదైతే నేను సేమియా పాయసం ప్రిపేర్ చేసిన. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒక్కసారి సింపుల్గా చూసేయండి. ముందుగా నెయ్యి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకోండి మంచిగా కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ ఇవన్నీ వేగేలోపు ఇంకొక సైడు పాలను కూడా మరగబెట్టుకోవాలి. 1 లీటర్ పాలను మరగబెట్టుకోండి. ఆ తర్వాత అదే నేతిలో ఒక 3 కప్పుల సేమియాని తీసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీద ఎంత మంచిగా కలుపుకుంటూ వేపుకుంటే సేమియా అన్నది టేస్ట్ అంత మంచిగా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి ఒకసారి వీడియోలో కలర్ ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ ఇదంతా వేరే బౌల్లోకి తీసుకొని 3 కప్పుల సేమియాకు ఒక 6 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. వీటిని మంచిగా మరగనివ్వండి. అందులో కొద్దిగా నేతిని కూడా యాడ్ చేసుకోండి. 3 కప్స్ సేమియాకు 6 కప్స్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది మనం దేవుని దగ్గర అందరికీ పంచి పెడతాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ విధంగా సేమియాని యాడ్ చేసుకొని మంచిగా దగ్గరికి వచ్చే వరకు కుక్ అవ్వనివ్వండి. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం కాచి చల్లారబెట్టుకున్న మిల్క్ను సగం వరకు యాడ్ చేసుకోండి. మిగతా సగం లాస్ట్లో సరిపోతే యాడ్ చేసుకునేరు. నెక్స్ట్ 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ సేమియాకి. ఫైనల్గా చిక్కబడిన తర్వాత మనం వేయించి పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ కొన్ని ఇలాచీలు కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే మా పెద్ద ఆరాలు పులిహోర ప్రిపేర్ చేస్తుంది దేవుని కోసం. ఒక 2 తవ్వలు, దాన్ని కేజీలలో నాకు చెప్పరాదు. దీనికోసం 1/2 కేజీ చింతపండు నానబెట్టుకొని రసం తీసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా వేపుకోండి. ఆ తర్వాత శనగపప్పు పక్కకు తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొన్ని మిరియాలు అండ్ పసుపు యాడ్ చేసుకోండి. అవన్నీ మంచిగా వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం రసం తీసి పక్కకు పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా అందులో మొత్తం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రసం మొత్తం ఉడికే వరకు ఉడికించుకోండి. ఇక్కడ కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి. ఆ తర్వాత మనం వండి పక్కకు పెట్టుకున్న రైస్ ఉంది కదండి, పొడిది, అదంతా ఈ రసంలో యాడ్ చేసుకోండి. ఇక్కడ కరివేపాకు అండ్ పల్లీలు తర్వాత వేపుకొని యాడ్ చేసుకుంటున్నాం మేమైతే. ఫస్టే యాడ్ చేస్తారు, కాకపోతే మేము ఫైనల్గా యాడ్ చేస్తున్నాము కొంచెం క్రిస్పీగా ఉండడానికి. నెక్స్ట్ మా అత్తమ్మ అయితే ఇక్కడ ఉండ్రాలు ప్రిపేర్ చేస్తుంది. వాటర్ని బాయిల్ చేసుకొని అందులో ఒక 1/2 అవర్ నానబెట్టిన 2 స్పూన్ల శనగపప్పును యాడ్ చేసింది. అది కొంచెం కుక్ అయిన తర్వాత అందులో చిన్న బెల్లం ముక్క యాడ్ చేసి అదంతా మంచిగా ఉడికిన తర్వాత అందులో బియ్యం పిండిని యాడ్ చేస్తుంది, పొడి బియ్యం పిండిని. సో వాటర్కి సరిపడినంత బియ్యం పిండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి దగ్గరికి వచ్చే వరకు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండ్రాలలాగా చుట్టుకొని ఇవి కుక్కర్లో ఉడికించుకోవాలి. నేనైతే ఆ హడావిడిలో ఆ వీడియో క్లిప్ కూడా మిస్ చేసిన. ఫైనల్గా అయితే పులిహోర రెడీ అయిపోయింది, ఉండ్రాలు అండ్ పాయసం 3 రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ అయితే మా వినాయకుడిని ఏ విధంగా లోపల ప్రతిష్ఠించారో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే వినాయకుడిని తీసుకొచ్చిన తర్వాత లోపల పెట్టడానికన్నా ముందు ఈ విధంగా బయట ఒకసారి పూజ చేస్తారు. నార్మల్గా కొబ్బరికాయతోని పూజ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెట్టి అక్కడ మళ్ళీ సెకండ్ పూజ చేస్తారు.
ఇక్కడ మా పెద్ద బావ అండ్ మా పెద్దక్క దేవునికి మంచిగా కొబ్బరికాయ కొట్టి కొంచెం పూజ చేసిన తర్వాత మా గల్లీ యూత్ మొత్తము దేవుణ్ణి మంచిగా నమస్కరించుకుంటున్నారు. గణపయ్యను మండపంలో లోపల నిల్చోబెట్టాలంటే యూత్ మాత్రం ఎక్కువనే ఉండాలి. ఎందుకంటే ఎటు సైడ్ బెండ్ కాకుండా మంచిగా బ్యాలెన్సింగ్గా తీసుకుపోయి లోపల ప్రతిష్ఠించాలి. మొత్తానికైతే యూత్ అంతా కలిసి మా వినాయకుడిని చాలా జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళి ప్రతిష్ఠించుతున్నారు. ఒక్కసారి వీడియోలో చూసేయండి. ఈ విధంగా ప్రతిష్ఠించిన తర్వాత గణపయ్య మంచిగా ప్రతిరోజు అంటే 9 నవరాత్రులు పొద్దున సాయంత్రము పూజలతోని మంచిగా రకరకాల ప్రసాదాలతోని గణపయ్య పూజలు అందుకుంటాడు. మాకేమో ప్రసాదాన్ని ఇస్తాడు. ఈ వినాయకుని ఫెస్టివల్ అంటే మాకు అందుకే చాలా ఇష్టము. ఎందుకంటే నవరాత్రులు రకరకాల ప్రసాదాలతోని మేము చిన్నప్పుడైతే మొత్తం వినాయకుని మండపం దగ్గరనే ఉండేవాళ్ళము పొద్దున్న రాక. కొంచెం పెద్దగా అయిన తర్వాతనే ఇప్పుడు ఎక్కువ ఉండట్లేదు. ఓన్లీ ప్రసాదాలు తీసుకొని అప్పుడేకి ఇంటికి వచ్చి మంచిగా వాటిని తినుకుంటూ ఉంటున్నాము. నెక్స్ట్ ఫైనల్గానైతే దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు. నెక్స్ట్ ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ దేవుని ఫేస్ కరెక్ట్గా ఉన్నదా లేదా అంటే మనం చూడడానికి లుకింగ్ కరెక్ట్గా ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకుంటున్నారు. ఈ వీడియో ఎవరైనా పూర్తిగా చూస్తే మీకు ఎంతమందికి వినాయక చవితి ఫెస్టివల్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వినాయకునికి తీసుకువచ్చిన కంకణాలు ఉంటాయి కదండి, అవన్నీ ఒకరి చేతులకు ఒకరు ఇట్లా ఈ విధంగా కట్టుకుంటున్నారు. ఆ తర్వాత మా పాప చూడండి, నాకు కూడా కట్టండి అని చేతి పెట్టింది. తనకు కూడా కడుతున్నారు. మా పాప అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. ఎందుకంటే తనకు కొంచెము మాటలు రావడం స్టార్ట్ అయినాక ఇదే ఫస్ట్ వినాయక చవితి. అంతకుముందు కూడా వినాయక చవితికి ఉంది కానీ తనకు అంతగానం ఏం తెలీదు. జస్ట్ అట్లా చూసుకుంటూ ఉండేది. ఇప్పుడు మాత్రం అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి కొంచెం ఎగ్జైటెడ్గానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒకరు గౌరమ్మను కూడా ప్రిపేర్ చేస్తున్నారు దేవుని దగ్గర పూజ కోసము. అండ్ నెక్స్ట్ దేవుణ్ణి ఈ విధంగా మంచిగా పూలదండతోని అలంకరించుతున్నారు. ఒక్కసారిగా ఆ బంతిపూల దండ వేయంగానే చూడండి దేవునికి ఎంత కళ వచ్చేసిందో. నెక్స్ట్ అందరూ పసుపు కుంకుమలు ఇవన్నీ పెట్టుకుంటున్నారు గర్ల్స్ అందరూ. ఈసారి ఫస్ట్ డే పూజకైతే మా పెద్ద బావ అండ్ పెద్దక్క కూర్చున్నారు. టైంకు పూజ చేసుకోవడానికి ఎవరు లేరు. సో వీళ్ళే ఇద్దరు ఇక పూజకు కూర్చున్నారు. మా పెద్ద బావకు ఫస్టే తెలిస్తే మంచిగా పంచగట్టుకొని వచ్చి కూర్చుండేవాడు. కాకపోతే టైంకి వచ్చిన తర్వాత పూజకు ఎవరైనా కూర్చోండి అంటే వీళ్ళైతే కూర్చున్నారు ఫైనల్గా. ఇక్కడ మొత్తం పూజా కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి చూసేయండి మొత్తం పూజని. మాకు వచ్చిన అయ్యగారు అయితే దగ్గర ఒక 1 అవర్ కంపల్సరీ పూజ చేస్తాడు. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా చేస్తాడు. మార్నింగ్ పూజ కూర్చున్న వాళ్ళు ఈవినింగ్ కూడా పూజ కూర్చుంటారు. ఏదైనా ప్రసాదాలు కంపల్సరీ తీసుకొని వచ్చి 2 టైమ్స్ పూజకైతే కూర్చోవాలి. ఫస్ట్ డే అయితే జనాలు చాలామందే ఉంటారు. నెక్స్ట్ డే నుంచి వెళ్ళి కొంచెం పొద్దున తక్కువగా ఉంటారు కానీ ఈవినింగ్ టైంలోనైతే మా దగ్గర పూజ కాడ చాలామంది ఉంటారు. నేను అది వేరే వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తా, ఒక్కసారి చూడండి షార్ట్లో. వీడియో చూసి బోరింగ్గా అనుకోకండి, ఎందుకంటే మాకు ఇది ఒక మెమొరబుల్గా ఉంటుందని ఈ విధంగా వీడియోలో మొత్తం అన్ని ప్రాసెస్ అంతా యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ దేవునికి మంచిగా దీపాలతోని దీపారాధన చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దేవునికి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయను సమర్పించి ఆ తర్వాత మిగతా అందరికీ మంగళహారతి దీపం చూపెట్టడం జరుగుతుంది. మీరు మీ విలేజ్లో ఏ విధంగా జరుపుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇక్కడ ఫైనల్గా అందరూ వచ్చిన జనాలందరూ మంచిగా దీపాన్ని దేవునికి చూపెట్టి తర్వాత అందరూ నమస్కరించుకుంటున్నారు. ఒక్కసారి ఇక మా వినాయకుని దగ్గర ఉన్న పబ్లిక్ని చూసేయండి. చాలామంది వచ్చారు మొత్తం వినాయకుని పెట్టే రోజు. మొత్తం అందరూ మంచిగా దీపారాధన చేసుకుంటున్నారు.
ఇక్కడ ఉన్నది మా చిన్న బంగారు తల్లి. అదైతే నేనేమో చేస్తున్నా అని అది నన్నే చూస్తుంది, వీడియో తీస్తున్నా అని. ఆ తర్వాత ఈ దీపారాధన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయ్యగారు మనకు ఇక్కడ ప్రసాదాన్ని పంచిపెడతాడు. ఫస్ట్ తీర్థం పెట్టి ఆ తర్వాత మనం తీసుకెళ్ళిన నైవేద్యాలు ఉంటాయి కదండి, అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ డే ప్రిపేర్ చేసుకొని వస్తారు, అవన్నీ పంచి పెడతాడు. ఇక్కడ మా పాపను ఒక లుక్ వేసుకోండి, దానికి స్వీట్స్ అంటే చాలా ఇష్టము. మంచిగా ఒక బౌల్ తెచ్చుకున్నది ఫస్టే, అందులో సేమియా ప్రసాదాలు సిరా అవన్నీ పెడితే ఎంత ఆతృత కొద్ది వెయిట్ చేస్తుందో, ఇంకా పెట్టండి పెట్టండి అనుకుంటా. ఆల్రెడీ తినేసింది, మళ్ళీ ఇంకా పెట్టుమని అక్కడ లొల్లి వేసింది. ఫైనల్గా ఇంతే అండి వీడియో. నచ్చితే లైక్